డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే గారు. ఒక 1 వీక్ నుంచి కంటిన్యూస్గా వింటూనే ఉన్నాం. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సంఘటన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, బ్లడ్ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు ప్రతి ఒక్కరికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో ఆర్టిస్ట్ హేమ గారికి కూడా నోటీసులు వెళ్ళాయి. బట్ ఆవిడ తిరస్కరించడం అండ్ దాంతోపాటు నేను ఏదైనా ఉంటే లీగల్ ఫైట్ బెంగళూరు పోలీసులతో చేస్తాను నేను అని చెప్తూ ఉన్నారని, దాంతోపాటు నాకు ఫీవర్గా ఉంది నేను హాజరు కాలేనని పక్కకు పెట్టేసినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ కేసుకు సంబంధించి ఏ విధంగా చూడాలి అంటారు? పోలీసులు ఎవరైతే ఉన్నారో ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా ఆవిడ నెగ్లిజెన్సీ చూపిస్తున్నారంటే, లా ప్రకారం చూసుకుంటే ఈ ఇన్సిడెంట్కి ఎటువంటి ఫలితం ఉంటుంది అనుకోవచ్చు? కోణంలో మనం ఖచ్చితంగా మనం విపులీకరించకపోతే పబ్లిక్కి ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ అయిపోతుంది. దాన్ని రిమూవ్ చేయటం కోసం ఒక్కసారి నేను నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే జనరల్గా ఎవరైనా రేపొద్దున ఎవరైనా నోటీస్ ఇస్తే కనుక వాడు ఏమంటాడంటే, హేమనే అరెస్ట్ చేయలేదు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారంటాడు. నోటీస్ ఇచ్చింది ఎప్పుడంటే బ్లడ్ టెస్ట్లో శాంపిల్స్లో ఆవిడ పేరు వచ్చిన తర్వాత, ఆవిడ ఎస్ పాజిటివ్ తేలిన తర్వాత ఆవిడ నోటీస్ ఇచ్చాడు. ఆవిడ కన్జ్యూమర్ అంటే ఏంటంటే, నేను కూడా ఫస్ట్ కొంచెం వరి అయింది ఏంటంటే, పొసెసర్లోకి వస్తుందా, ఆవిడ ఏమైనా కొంచెం క్యారీ ఆన్ చేసిందా, లేదా కన్జ్యూమర్ అని తేలింది. కన్జ్యూమర్ అనేసరికి పనిష్మెంట్ అనేది వరకు వచ్చేసరికి కన్జ్యూమర్లో హై క్వాంటిటీ తీసుకునేవాళ్ళు తప్ప లెస్సర్ కానీ లేకపోతే మినిమం తీసుకునే వాళ్ళకి పనిష్మెంట్ తక్కువ. నోటీస్ ఎందుకు ఇస్తారంటే, పోలీసు వాళ్ళు జనరల్గా మనకి ఒక కాన్సెప్ట్ ఏంటంటే, పోలీసు వాళ్ళు నోటీస్ ఇవ్వటం ఏంటి, డైరెక్ట్గా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా అని ఒక ఫీల్ వస్తుంది. బెంగళూరు పోలీసు తెలంగాణకి రావాలి, తెలంగాణకు వచ్చి డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి లేదు. ఇక్కడికి వచ్చి ఆ సర్కిల్లో ఉండేటువంటి సిఐకో, ఏసీపీకో, డీసీపీకో, కమిషనర్కో ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. మేము ఇట్లా వచ్చాము, వారెంట్ తీసుకుని వచ్చాము, లేకపోతే నోటీస్ ఇద్దాం అనుకుంటున్నాము, అమ్మాయికి వారెంట్ కాదు నోటీస్ ఇద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసరికి అక్కడ వెంటనే ఏం చేస్తారంటే, అక్కడ ఉండే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకో నోటీస్ వచ్చిందమ్మా, మీకు నోటీస్ తీసుకోండి, దీంట్లోనూ నోటీస్లో తీసుకుని మీరు సిసిబికి రండి, మీ యొక్క ఇన్వెస్టిగేషన్ ఉంది మీ మీద. ఇన్వెస్టిగేషన్ అనేసరికి ఆవిడ నేను కూడా చూసినటువంటి వీడియోలో ఏంటంటే, ఆవిడకి ఏదో వైరల్ ఫీవర్ ఏదో ఉంది, ఫీవర్ ఏదో నడుస్తుంది. ఆవిడ దేశద్రోహి కాదు, చిన్న మిస్టేక్ కూడా కాదు, ఇట్స్ ఈజ్ అన్ అఫెన్స్ చేసింది కాదనట్లేదు, పెద్ద అఫెన్సెస్ కింద దాన్ని ఏం తీసుకోక్కర్లేదు. అంటే మళ్ళీ అదే చెప్తున్నా, షీఈ్ ఓన్లీ కన్జ్యూమర్ అనుకుందాం టైం బీయింగ్కి. కన్జ్యూమర్ అనేసరికి ఏమవుతుంది, పనిష్మెంట్ అనేది ఆవిడ మీగర్ పనిష్మెంటే ఉంది. ఒక 5 years 3 years అండ్ 2 months 2 years వరకు పనిష్మెంట్స్ ఉన్నాయి. ఆ పనిష్మెంట్లో ఏంటి, 27 ఏదో బుక్ అయిందని చెప్పేసి అన్నారు. 27B అనేసరికి కన్జ్యూమింగ్ ఆఫ్ ద నార్కోటిక్ డ్రగ్స్. కాబట్టి నార్కోటిక్ డ్రగ్స్ అంటే చాలా ఉన్నాయి, రకాలు ఉన్నాయి, ఏది పడితే దానికి కాదు. ఆవిడ తీసుకునే నార్కోటిక్ డ్రగ్కి అంత ఇంపార్టెన్స్ తక్కువైంది కాబట్టి ఆవిడకి నోటీస్ ఇచ్చి మీరు రండి, వచ్చి ఇన్వెస్టిగేషన్లో పాల్గొండి అన్న. ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు ఒంట్లో బాగోలేదు, వైరల్ ఫీవర్గా ఉందని ఏదో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ 41 ఆఫ్ ద మన సిఆర్పిసి ఒకసారి ఆలోచిస్తే కనుక, అనీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని జడ్జిమెంట్ వచ్చింది ఉషా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో. ఎవరైనా సరే 7 years పనిష్మెంట్ లోపల ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మీరు అరెస్ట్ చేయొద్దు. ఓకే, డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి లేదు. బట్ మరి ఇక్కడ ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అతను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం జరిగింది. అండ్ నేను లీగల్గా బెంగళూరు పోలీసులతో ఫైట్ చేస్తానని చెప్పడం కూడా జరుగుతుంది. మరి దీన్ని ఎలా చూడాలి అంటారు ఈ సిచ్యుయేషన్ని? అది నేను అంటున్నాను, ఆవిడకి ఇచ్చిన పనిష్మెంట్, ఆవిడ చేసిన తప్పుకి పనిష్మెంట్ 7 years లోపల ఉంటే నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చినా సరే దాంట్లో మళ్ళీ 41Bలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఆవిడ చేసిన యాక్ట్ 41Aలో అంటే కేవలం నోటీసు తీసుకుని నాకు వైరల్ ఫీవర్ ఉందని ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఏదో రిప్లై ఇచ్చింది ఆవిడ. ఇచ్చిన తర్వాత ఆవిడ ఎవరైనా జనరల్గా ఏం చేస్తారంటే, సెలబ్రిటీస్ కానీ ఎవరైనా పెద్ద వాళ్ళ బెయిల్స్కి వాళ్ళు ట్రై చేయటం ఏదో చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వచ్చేసింది, ఎఫ్ఐఆర్లో ఆవిడ పేరు ఉంది. దానికి సాకు కింద తీసుకుంటుందా, లేకపోతే ఈవిడి నిజంగానే ఒంట్లో బాగోలేదా అని మళ్ళీ నిన్న కమిషనర్ ఏదో అది కూడా చూశాను నేను, సెకండ్ నోటీస్ ఇస్తాను అని చెప్పేసి అన్నారు. సెకండ్ నోటీస్ ఈజ్ లైక్ ఏ వార్నింగ్, ఖచ్చితంగా రావాలమ్మా, నువ్వు వచ్చి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి. లీవ్ ఇట్ అప్, హేమని కొంచెం పక్కన పెట్టేద్దాం.
మనకి ఏమవుతుందంటే ఒక నోటీస్ ఇచ్చారు, 7 years పనిష్మెంట్ లోపల ఉండేది ఒక నోటీస్ ఇచ్చారు. 41లోనే ఒక క్లాజ్ ఉంటుంది, రెఫ్యూజ్ చేస్తే కనుక 41Bలో అరెస్ట్ చేయొచ్చు అని. రెఫ్యూజ్ చేస్తే కనుక ఆవిడ రెఫ్యూజ్ చేయాల, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, ఆవిడ కన్సిడర్ చేశాడు. ఎస్, ఒంట్లో బాగోలేదని. లేదు మళ్ళీ రాలి అంటే అక్కడికి వచ్చిన ఆఫీసర్ ఏమన్నాడంటే ఒంట్లో బాగోలేదు మీరు తీసుకెళ్ళిపోవు, నేను వస్తాను, తగ్గిన తర్వాత వస్తాను అంటే మెడికల్ సర్టిఫికేట్స్ ఏదో ఇచ్చి ఉంటారు వాళ్ళు, అయితే ఓవరాల్గా బైండ్ ఓవర్ ఏదో చెప్పి ఉంటారు. దానికి వెళ్ళిన తర్వాత లేదు కమిషనర్ అన్నాడు, లేదు ఆవిడ ఖచ్చితంగా రావాల్సిందే, ఆవిడ రావాలి నెక్స్ట్ టైం కలిసి మళ్ళీ నోటీస్ వస్తే కనుక ఆవిడ ఖచ్చితంగా రావాలి. ఓకే, రాను అని చెప్తే 41B ఆపరేషన్లోకి వచ్చేస్తుంది, అరెస్ట్ 41Bలో అరెస్ట్ చేస్తారు. ఆవిడ వస్తాను అంది, రాను అని ఎక్కడ అనలా, ఇప్పుడు ఒంట్లో పోలేదు. అతను ఆ లీగల్ అనేది వాళ్ళకి చెప్పరు, చెప్తే కనుక ముందే తీసుకెళ్ళిపోతారు. ఏమంటే మరి అడ్వకేట్ వస్తాడండి, సమాధానం వస్తాడండి అని చెప్పేసేసి ఒక అడ్వకేట్ని తీసుకొచ్చేసేసి చెప్తానంటే అవ్వదు. అక్కడ నీకుండే పరిస్థితుల్లో నువ్వు మామూలుగా ఉండేటువంటి జనరల్ కండిషన్స్లో ఈ పరిస్థితి ఎట్లా ఉంది, నాకు ఒంట్లో బాగోలేదు, వైరల్ ఫీవర్ ఉంది. వైరల్ ఫీవర్ ఉన్న ఆడవాళ్ళు వైరల్ ఫీవర్ వీళ్ళని తీసుకెళ్ళలేరు కదా అని చెప్పేసి కొంచెం పాజ్ అయ్యారు పోలీసు. ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి, పోలీసు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, ఆగారు. లేదు కమిషనర్ ఏమన్నా లేదు సెకండ్ నోటీస్ ఇస్తాను మళ్ళీ వెళ్ళండి, వైరల్ ఫీవరే కాదు. మాకు ఒక విచిత్రంగా ఉంటుంది ఉష ఇక్కడ, అదే మీకు చెప్పాలి. మా కోర్టుల్లో ఎప్పుడైనా బెయిల్ అండి, మాకు జైల్లో ఉన్నాడు, చాలా నాళ్ళ నుంచి ఉన్నాడు, వాడు ఒంట్లో బాగోట్లేదు అంటే మా జడ్జెస్ ఏమంటారంటే పర్లేదు ఏముంది, అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది, హాస్పిటల్స్ బాగుంటాయి ఇక్కడికైనా చాలా బాగుండే బ్రహ్మాండమైన ట్రీట్మెంట్, బయట చేయించుకోగలడో లేడో, మీ వాడు లోపల బాగా చేయించుకుంటారంటారు. అంటే ఒంట్లో బాగోలేదు అన్నది ఇన్వెస్టిగేషన్కి ఆపడానికి ఒక సాకు కాదు. కాకపోతే కొంచెం ఫీవరిష్గా ఉంది, కొంచెం కదలలేని పరిస్థితి ఏదైనా ఉంది అని ఏదైనా చెప్పుంటే కనుక మళ్ళీ ఒక నోటీస్, సెకండ్ మళ్ళీ 41B నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఈసారి నెక్స్ట్ టైం రాకపోతే కనుక వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం కూడా కన్విన్స్ అవ్వచ్చు, అవ్వరు. మన పోలీస్ అయితే ఎవరైనా సరే పోలీస్ ఆఫీసర్ బట్టి ఉంటారు, ఇంకా స్ట్రాంగ్గా దానికి చెప్పుంటే లేదు నేను వస్తానండి పలానా టైంకి వస్తాను, నేను వచ్చి కాగ్నిజబుల్ అఫెన్సెస్ చిన్న అఫెన్సెస్ కదండి, నేను వస్తానండి, నేను వచ్చి అపీర్ అవుతాను, నేను వెళ్ళండి అని చెప్పేసి అంటే అదైనా యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ పోలీస్ ఆఫీసర్ తీసుకునే బట్టి ఉంటుంది, వాడు అడమెంట్గా తీసుకున్నాడు అనుకోండి, లేదు అమ్మాయి కావాలని ఎస్కేప్ అయ్యేటానికి ప్రయత్నిస్తుంది అని ఫీలింగ్ ఏదో క్రియేట్ అయితే మాత్రం వారెంట్ ఇస్తారు. వారెంట్ వచ్చి అదైనా సరే మళ్ళీ ఇక్కడ తెలంగాణ పోలీస్కి వచ్చి వీళ్ళ దగ్గర నుంచి వారెంట్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి మళ్ళీ స్టేషన్ తనకు పెట్టి అక్కడికి తీసుకెళ్తారు. ఇన్వెస్టిగేషన్ అన్నది ఎవరైనా సరే నీ తప్పు లేదు, నువ్వు నిజంగా తప్పు చేయలేదు, తప్పు ఏముంది, అపీర్ అవ్వండి, అపీర్ అయ్యి చెప్పండి నా తప్పేం లేదని చెప్పండి, చెప్పేసేసి మీరు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ వాళ్ళు కన్విన్స్ అయితే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈవెన్ ఎఫ్ఐఆర్లో పేరు కూడా తీసేయచ్చు, ఎఫ్ఐఆర్లో ఉంచాలని ఏం లేదు, తీసేసేయండి రేపు పొద్దున. సో ఎప్పుడు కూడా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత పోలీసులు కావచ్చు, లేదంటే న్యాయస్థానానికి సంబంధించిన అడ్వకేట్స్ కావచ్చు, సమన్లు ఎప్పుడైతే వస్తుంటుంటాయో వాటికి కనుక మనం కరెక్ట్ రీజన్ అన్న ఇవ్వగలగాలి, లేదు అంటే వెళ్ళి అసలు మన ఎక్స్ప్లెనేషన్ అని అక్కడ చెప్పగలగాలి. ఈ రెండు కనుక బేఖాతారు చేసినప్పుడు మాత్రం డైరెక్ట్ అరెస్ట్ వారెంట్ వచ్చే అవకాశం ఉంది. 41A అమ్మా అంటే దాని సమన్స్ ఈజ్ డిఫరెంట్. 41A నోటీస్ అనేది పోలీస్ స్టేషన్ ఇస్తుంది నోటీస్, కోర్టుకి సంబంధం లేదు. ఇప్పుడు వారెంట్ కావాలంటే వీడికి అరెస్ట్ వారెంట్ కావాలంటే మళ్ళీ పోలీసు వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి, కోర్టుకి వెళ్ళి నాకు అరెస్ట్ వారెంట్ ఇవ్వండి, దీంట్లోనూ నేను ఆవిడని అరెస్ట్ చేసి తీసుకొస్తాను తెచ్చుకుంటారు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం ఎఫ్ఐఆర్ అయిందో కొంతమంది 83 మంది ఎంతమంది దొరికారు, వాళ్ళందరి మంది దగ్గర శాంపుల్స్ తీసుకుని నిజంగా వాళ్ళు అంత కక్షగట్టి నిజంగా వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం అయితే బయట పంపరుగా, శాంపుల్స్ తీసుకుని పంపేశారు కదా. పంపేశారంటే అర్థం ఏంటి, అప్పుడే ఒక బైండోర్ రాయించుకుంటారు, మళ్ళీ ఎప్పుడు కావస్తే అప్పుడు మేము వస్తాము హాజరవుతామని ఒక బైండోర్ రాయించుకుంటారు. వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇగో మీకు ఇచ్చాం కదమ్మా మీ మీద పాజిటివ్ వచ్చింది, ఇక్కడ నార్కోటిక్ డ్రగ్స్ తీసుకున్నారు పాజిటివ్ వచ్చింది, లేదా ఇంకా కొంచెం సెకండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బ్లడ్ టెస్ట్ కరెక్ట్ రిపోర్ట్ రాకపోయింది, ఎర్రర్స్ ఏదైనా ఇచ్చింది, మళ్ళీ సెకండ్ టైం బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ బ్లడ్ టెస్ట్ అంటే అక్కడే ఉన్న వాళ్ళకి తీసుకుంటారు, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్పేషెంట్కి అడ్మిట్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు తీసుకుంటారు, మళ్ళీ తీసుకోవాలేమో ఇవి నాట్ ఫర్ ఇన్వెస్టిగేషన్, మళ్ళీ ఇంకోసారి బ్లడ్ ఇవ్వండి కొంచెం మాకు క్లారిటీ లేదంటే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. ఇన్వెస్టిగేషన్ అంటే 41A నోటీస్ అనేది నేను మన సుమన్ టీవీ ద్వారా చెప్తుంది ఏంటంటే ఎవరికైనా 41A నోటీస్ వస్తే కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు, భయపడిపోవాల్సిన అవసరం లేదు. 7 years లోపల పనిష్మెంట్లో అంటే వాళ్ళకి చెప్పేది పలానా కేసు అమ్మ మేము వాళ్ళు కొట్టారు లేకపోతే తిట్టారు లేకపోతే వారు కట్టినప్పుడు హింసించారు 41A నోటీస్ వచ్చిందంటే వెళ్ళి అటెండ్ అయ్యి అక్కడ ఎక్స్ప్లెనేషన్ రాసి నాకు సంబంధం లేదు అంటే వాడిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి చట్టం నేను చెప్తున్నాను, అదే చెప్తున్నాను. అరెస్ట్ చేయడం లేదు వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం లేదు, 7 years లోపల పనిష్మెంట్ ఉన్న వాళ్ళని
మళ్ళీ ఆటోమేటిక్గా సరే అయితే మీరు వెళ్ళిపోండి, మళ్ళీ మీకు కోర్టు నుంచి సమన్స్ వస్తాయి, ఇక్కడితోటి ఇన్వెస్టిగేషన్ పార్ట్ అయిపోయింది. ఓకే. లేదా మళ్ళీ మీకు ఏదైనా అవసరం అయితే ఒకసారి రావాల్సి వస్తుంది స్టేషన్కి ఫర్దర్ ఎవిడెన్సెస్ కోసం అని చెప్పి వీళ్ళు పంపేస్తారు. ఇదివరకట్లాగా క్రైమ్ చేశారో చిన్న పనిష్మెంట్, చిన్న దెబ్బలాట తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి లేవు. ఇప్పుడు హరీష్ కుమార్ జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత ఈవెన్ కొత్తగా వస్తున్నటువంటి చట్టం అమెండ్ అయింది. దాంట్లో ఉండేటువంటి ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే దాంట్లో క్లియర్గా రాసాడు అరెస్ట్ చేయడానికి లేదు 7 years లోపల పనిష్మెంట్. మ్యాక్సిమం ఒక 80 to 85% క్రైమ్స్ అన్నీ కూడా 7 years లోపలే ఉంటాయి. చిన్న చిన్న కుట్లాట్లు, అల్లర్లు, బెదిరింపులు అన్నీ కూడా. వీటిలో అరెస్ట్ చేయడం లేదు పోలీసు వాళ్ళు. ఆ అరెస్ట్ చేయకుండా ఏంటంటే నోటీస్ ఇచ్చేసేసి ఆ నోటీస్ని వాడు హానర్ చేసేసి ఓకే. అందుకే పోలీస్ స్టేషన్కి మనల్ని పిలిచినా సరే, మామూలుగా పిలిచారు అనుకోండి, నాకు 41A నోటీస్ ఇస్తున్నారా లేదా అని అడగాలి ఎస్ఐని కానీ సిఐని కానీ. 41A నోటీస్ ఇవ్వండి నాకు అంటే 41A నోటీస్ ఇస్తున్నాడు అంటే వాడిని అరెస్ట్ చేయట్లేదు అర్థం. అందుకని నేను సుమన్ టీవీ ద్వారా కూడా చెప్తుంది అదే, మీకు ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గర పిలిస్తే కనుక వెళ్ళండి. మీకు మీద పెట్టిన కేసు చిన్న కేసు అని మీకు అనిపిస్తే కంప్లైంట్ బట్టి, నీ మీద కంప్లైంట్ వచ్చిందయ్యా అంటే చిన్న కేసు అనిపిస్తే కనుక వెంటనే నాకు 41A నోటీస్ ఇవ్వండి, నేను తీసుకుంటా, నేను నన్ను ఎందుకు పిలుస్తారు 41A నోటీస్ ఇవ్వండి అని మీరు అడిగేటువంటి హక్కు ప్రతి ఒక్కడికి ఉంది. ఆ 41A నోటీస్ తోటి మీరు బయటకు వచ్చేయచ్చు. మీరు ఇన్వెస్టిగేషన్తో అక్కడ కంప్లీట్ అయిపోయినట్టు, ఎస్ నాకు సంబంధం లేదు బయటకు రావచ్చు అంతే. అంతేగాని అరెస్ట్ చేసేసి లోపలికి పెట్టేయటం ఇవన్నీ లేవమ్మా. ఓకే. ఎప్పుడైతే మనం దాన్ని తిరస్కరిస్తూ ఉంటుంటామో తిరస్కరిస్తే మాత్రం 41B ఇచ్చేస్తాం, అప్లై అవుతుంది, ఆటోమేటిక్గా వాడు అప్లై చేసేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక మంచి అవేర్నెస్ వీడియో అనుకోవచ్చు. చాలా బాగా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామందికి వీటి గురించి తెలియక ఎస్కేప్ అవుతుంటుంటారు, సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. కొంతమంది జారుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్లనే చెయ్యని దానికి కూడా కొన్నిసార్లు నేరం మొయ్యాల్సి వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.